హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి దినమునకై మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ నేటి వాక్య ధ్యానమును చదువుకుందాము. యోహాను సువార్త 10వ అధ్యాయము 19వ వచనం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఈ మాటలను బట్టి యూదులలో మరలా భేదము పుట్టెను. వారిలో అనేకులు, వాడు దయ్యము పట్టినవాడు, వెర్రివాడు, వాని మాట ఎందుకు వినుచున్నారనిరి. మరికొందరు, ఇవి దయ్యము పట్టిన వాని మాటలు కావు, దయ్యము పట్టిన వాని కన్నులు తెరవగలదా అనిరి. ఆలయ ప్రతిష్ఠ పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మంటపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలము మమ్మను సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుము అనిరి. అందుకు యేసు, మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరువారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడునో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునో వాటిని అపహరింపలేడు. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. యూదులు ఆయనను కొట్టవలెనని మరల రాళ్ళు చేత పట్టుకొనగా యేసు, తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని. వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదరని వారిని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుష్యుడవైయుండి దేవుడినని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? నేను నా తండ్రి క్రియలను చేయని ఎడల నన్ను నమ్మకుడి, చేసిన ఎడల నన్ను నమ్మకున్నను. తండ్రి నాయందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. వారు మరలా ఆయనను పట్టుకొన జూచిరి గాని ఆయన వారి చేతి నుండి తప్పించుకుని పోయాను. యోర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిస్మమిచ్చుచుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్ళి అక్కడ ఉండెను. అనేకులు ఆయన యొద్దకు వచ్చి, యోహాను ఏ సూచక క్రియను చేయలేదు గాని ఈయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైనవి అని అన్నారు. అక్కడ అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, చదువుకునబడిన లేఖనం నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మీకు స్తోత్రాలు నాయన. మీరు సజీవులై ఉండి మమ్మలను బ్రతికిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ ఈనాటికై ఏర్పాటు చేయబడిన ఈ లేఖనమును మా కొరకు దీవించుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నిన్నటి దినాన యేసు ప్రభుల వారు గొర్రెలకు మంచి కాపరి అనేటువంటి విషయాన్ని ధ్యానం చేశాం. యేసు ప్రభుల వారు మరి గొర్రెలకు మంచి కాపరి. ఆయన తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతానని మరి మనకు సెలవిచ్చాడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఆ తర్వాత జరిగినటువంటి సంభవాలను మనం ఇప్పుడు చదువుకొని ఉన్నాం. యేసు ప్రభుల వారు ఎప్పుడైతే నా గొర్రెల కొరకు నేను తన ప్రాణాన్ని పెడతానని చెప్పారో, ఆయన మరి నా గొర్రెలు నా స్వరం వింటాయి, నా దొడ్డిలో ఉన్నటువంటి నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి, అవసరమైతే వాటి కొరకు నా ప్రాణాన్ని కూడా పెడతాను అని ఆయన అన్న మాటలకు యూదులలో మరలా భేదం పుట్టింది. ఇదేమిటి, ఎట్లా మాట్లాడతాడు ఇతను?
గొర్రెలు మీకోసం నా ప్రాణాన్ని పెడతానంటాడేమిటి? ఈయన మనుష్యుడై ఉండి దేవునిగా తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడేమిటి? దేవునిగా చెప్పుకుంటున్నాడేంటి? ఇలా దేవదూషణ చేస్తున్నాడేంటని వారిలో వారికి భేదం పుట్టినప్పుడు అందులో కొందరు అన్నారు కదా! ఆయన అంటున్నారు, వీడు దెయ్యము పట్టినవాడు అని మరికొందరు. కొందరేమో వెర్రివాడు అని మరికొందరు. మరి ఆహ్, దెయ్యము పట్టినవాడని, వెర్రివాడని ఇట్లా యూదులు తమలో తాము అనుకుంటుండగా, వారిలో ఉన్నవారు కొందరేమన్నారో తెలుసా? దెయ్యం పట్టినవాడు ఎవడైనా పుట్టు గ్రుడ్డివాని కన్నులు తెరిచినట్లుగా మనం చూడగలమా? కాబట్టి ఆయన దెయ్యం పట్టినవాడైతే పుట్టు గ్రుడ్డివాని కన్నులు ఎలా తెరవగలడు అని కొందరు ఇలాగున వారిలో భేదం పుట్టింది. యేసు ప్రభువారు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటూ తన వ్యక్తిత్వమును గూర్చి ఆయన అనేక విషయాలు వారికి మరొక సందర్భంలో కూడా చెప్తూ ఉండగా కూడా గ్రహించినటువంటి మరి చెడ్డమైనటువంటి తరము యేసు ప్రభుల వారు జీవించినప్పుడు ఉందండి. కాబట్టి యేసు ప్రభుల వారు అన్నారు కదా, మీరు ఇక ఎంత మాత్రము నా దొడ్డిలోనికి రారు, మీరు నా స్వరాన్ని వినరు, ఎందుకంటే మీరు నా గొర్రెలు కారు గనుక, మీరు నా స్వరాన్ని వినలేరు గనుక ఇక నేను ఎంత చెప్పినా అది వ్యర్థమే అని దేవుడు ఒక కంక్లూజన్కి వచ్చేసినట్లుగా మనం చూడగలం. కాబట్టి యేసు ప్రభుల వారు అన్నటువంటి మాటలలో మనం చదువుకున్నటువంటి లేఖనంలో ఉన్నటువంటి దానిని మనం ఆలోచన చేసినట్లయితే, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటిని ఎరుగుతాను, అవి నన్ను వెంబడిస్తాయి, నేను నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళతాయి. కాబట్టి ఏ గొర్రె అయితే నా చేతిలోనికి వస్తుందో ఆ గొర్రె ఎప్పటికీ చెదిరిపోదు. ఆ గొర్రె మీదకు ఏ విధమైన ఉపద్రవం రాదు, ఏ విధమైన అపాయం రాదు. కాబట్టి నా తండ్రి వాటిని నాకు ఇచ్చినటువంటి వాడు నా తండ్రియే. కాబట్టి నా చేతిలో ఉన్నటువంటి నా గొర్రెలు, నా సన్నిధిలో ఉన్నటువంటి నా గొర్రెలు, నా దొడ్డిలో ఉన్నటువంటి నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఎందుకంటే వాటిని నాకు ఇచ్చిన వాడు నా తండ్రి. నా తండ్రి చిత్తము చేయుట కొరకే నేను ఈ లోకానికి వచ్చాను. తండ్రి ఎవరినైతే నాకు అనుగ్రహిస్తాడో వారిని మరి సంరక్షించుట నా పని. అవసరమైతే వారి కొరకు నా ప్రాణాన్ని పెట్టడం కూడా నాకు దేవుడు అనుగ్రహించాడని చెప్తే, ఈ మాటలు కూడా వారికి ఎవ్వరికీ కూడా మరి చెవిన పడలేదండి. కాబట్టి ఆయన అన్నారు కదా, నా నా గొర్రెలు నా గొర్రెలు ఎన్నటికి చెడిపోవు, ఎందుకంటే నేను వాటికి నిత్య జీవము అనుగ్రహిస్తూ ఉన్నాను, సమృద్ధికరమైనటువంటి జీవమును వాటికి అనుగ్రహిస్తూ ఉన్నాను. వాటి చుట్టూ మరి ఎవ్వరూ తీయలేనటువంటి కంచె వేస్తూ ఉన్నాను. వాటి చుట్టూ మరి నేనే ప్రహరీగా ఉన్నాను. మరి నా చేతి కింద వారు ఉన్నారు కాబట్టి వారికి అపాయము ఎంత మాత్రమును రాదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇన్ని మాటలు చెప్తూ ఉన్నా, ఇన్ని అద్భుత సూచక క్రియలు చేస్తూ ఉన్నా ఆనాటి ఆ మూర్ఖతరము, ఆ మూర్ఖ జనము మరి యేసయ్యందు విశ్వాసం ఉంచలేదు. కానీ కొంతమంది ఆయన మాటలను గ్రహించినటువంటి వారు, ఆయన మాటలో ఉన్న మాధుర్యాన్ని అనుభవించినటువంటి వారు, ఆయన చేసిన అద్భుతంలో ఉన్నటువంటి ఆ శక్తిని, ఈ లోకంలో ఎవ్వరూ కూడా చేయలేనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలను తమ కన్నులారా చూచినటువంటి వారు అనేక మంది ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఆయనను కొట్టవలెనని రాళ్ళు తీశారు. ఎందువలనో తెలుసండి? మంచి క్రియలు చేసినందుకు ఆయనను మరి దండించాలని, ఆయన పట్టుకొనాలని, ఆయన చంపాలని అదే ఆలోచన. నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడే మానవునిగా మన మధ్యకు వచ్చి ఇన్ని అద్భుత కార్యాలు, ఇన్ని లోకానికి అతీతమైనటువంటి, ఈ సృష్టికి అతీతమైనటువంటి మరి అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ ఉంటే వాటిని చూచియు గ్రహింపకుండా, వాటిని చూచియు మరి విశ్వసించకుండా ఉన్నటువంటి మందమైనటువంటి హృదయాలు కలిగినటువంటి వారు ఆ దినాలలో కూడా ఉన్నారండి. కాబట్టి ఆయన నీ కొరకు, నా కొరకు సిలువలో త్యాగమైపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఎంతగా ప్రజలు అంతగా చెడిపోయారండి. వారి పాపముల చేత, వారి వారి ఆలోచనల చేత, వారి తలంపుల చేత
ప్రజలు బహుగా చెడిపోయినటువంటి ఆ కాలమును బట్టే, ఆ కారణమును బట్టే ఆయన మన కొరకు, నీ కొరకు, నా కొరకు ఆయన శిలువ మరణం పొందవలసి వచ్చిందండి. ఎస్ యేసు ప్రభుల వారు చేసిన ఆ త్యాగంలో ఉన్నటువంటి ఆ మర్మాన్ని మనం తెలుసుకోవాలి. ఎంతకాలము వ్యర్థముగా ఎవడో అన్నటువంటి పనికి మాలినటువంటి వాడు, బుద్ధి మాలినటువంటి వాడు, మూర్ఖుడు అన్నటువంటి మాటలను పట్టుకొని నీవెంతకాలము నీ అజ్ఞానంతో ఉంటావు? సత్యమును గ్రహించకుండా ఎంతకాలము నీవు నీ జీవితాన్ని వెళ్ళబుస్తావు? నా ప్రియ దేవుని జనాంగమా, మా ఆయన మన పాపములను బట్టి, మన దోషములను బట్టి ఆయన నలకొట్టబడ్డాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. మన మనం చేసినటువంటి దోషములను బట్టే ఆయన మన పాపముల యొక్క శిక్షను ఆయన భరించాడు. సిలువలో ఆయన చేసిన త్యాగము ఎంత గొప్పదో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. నా ప్రియ దేవుని జనాంగమా, యేసు ప్రభుల వారు చేసిన త్యాగము ఎంత గొప్పదో. ఇన్ని అద్భుత కార్యాలు, పుట్టుకతో గుడ్డివాడు, మరి కంటి కండరాలు, నరాలు కూడా మరి మరి కృషించిపోయినటువంటి పరిస్థితిలో, మరి ఎందుకు పనికిరానటువంటి ఆ కణాలు, నరాలు కూడా ఆయన మాటకు లోబడి, మరి నశించిపోయినటువంటి, నిర్జీవమైపోయినటువంటి కణాలు కూడా, నరాలు కూడా ఆయన మాటకు లోబడి మరి చూపును కలిగి చేస్తే, ఆయన మాటకు ప్రకృతి సమస్తము, సృష్టి అంతా లోబడతా ఉంటే కేవలము ఒక్కడండి. అప్పటి నుండి 2000 సంవత్సరాలకు పూర్వం నుండి ఇప్పటికీ కూడా ఆయనకు లోబడకుండా మరి విర్రవీగి మరి తన్ను తాను మరి వ్యర్థపరుచుకుంటున్నటువంటి వ్యక్తి ఎవడో తెలుసండి? ఒక మానవుడే. నా ప్రియ దేవుని జనాంగమా, ప్రతి సృష్టి కూడా ఆయనకు లేవటంతో ఆయనకు మహిమ తెస్తున్నాయి. ఈ రోజున మనం ప్రకృతిలో చూసినట్లయితే పక్షులు ఉదయమనే లేచి తమ కంఠస్వరము చేత ఆయనను స్తుతిస్తూ ఉన్నాయి. మరి జంతువులను చూసినట్లయితే వాటి దైనందిన జీవితంలో మొదటిగా అవి నిద్ర లేవటంతో చేసేటువంటి పని ఏంటో తెలుసా? తమను సృష్టించిన సృష్టికర్తను అవి పూజిస్తాయి, అవి ఆరాధన చేస్తాయి. ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి సృష్టి కూడా ఆయనకు చెందవలసిన మరి మహిమను అవి మరి ఆయనకు అర్పిస్తూ ఉన్నాయి, ఒక మానవుడు తప్ప. నా ప్రియ దేవుని జనాంగమా, కాబట్టి యేసు ప్రభుల వారు అంటున్నాడు, అవసరమైతే నీ కొరకు నా ప్రాణాన్ని పెడతాను నా బిడ్డ. నీవు నాకు ఇవ్వాల్సింది ఏమీ లేదు. నీవు ప్రయాసపడి నా దగ్గరికి రావక్కర్లా. నీవు కేవలము నీ హృదయంలో ఒక ఆలోచన కలిగి ఉండు, ఒక తలంపును కలిగి ఉండు. నిజమైన దేవుడు యేసయ్య, నిజమైనటువంటి దేవుడు, మరి సజీవుడైన దేవుడు, మాట్లాడే దేవుడు ఒకరున్నారు. ఆయన యేసు ప్రభుల వారు. ఆయనను అడిగితే చాలంట, ఆయన మాట్లాడతాడంట. అడిగితే చాలంట, ఇస్తాడంట. మరి వెదిగితే ఆయన దొరుకుతాడంట. ఆయనను వెదకటానికి మరి కొండలను, గుట్టలను ఎక్కనవసరం లేదంట. ఈ విషయాలు నీవు ఆలోచన చేసినట్లయితే, యేసు ప్రభుల వారు దొరుకు కాలమందు ఆయనను సరిగా వెతికినట్లయితే, ఆయన మాటలు నీ దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు వాటిని పెడచెవిని పెట్టకుండా నీ హృదయాంతరంగంలోనికి వాటిని ఆహ్వానించినట్లయితే, తెరవబడిన హృదయముతో, విరిగిన హృదయముతో, నలిగిన మనస్సుతో నీవు ఆయన మనస్సును గ్రహించినట్లయితే, ఆయన యొక్క ఆలోచనలను, ఆయన తలంపులను, ఆయన ఉద్దేశాలను, దేవుడు నీ పట్ల కలిగినటువంటి ఆయన యొక్క చిత్తాన్ని నీవు గుర్తించినట్లయితే, సరైన సమయంలో నీవు గుర్తించినట్లయితే, దేవుడు నిన్ను ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నీకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఆనాడు వారు అన్నారు కదా, యేసయ్యను అంటున్నారు దెయ్యం పట్టినవాడు అంటున్నారు, కొందరేమో వెర్రివాడు అంటున్నారు. ఏమండి, ఎవరైనా వెర్రివాడు ఇలాంటి ఆశ్చర్య కార్యాలు చేసినట్లుగా ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారండి? ఎవరైనా పుట్టి గుడ్డి వాని కన్నులు తెరిచినటువంటి, మనం ఆరాధిస్తున్న ఈ ప్రపంచము, ఈ సృష్టి ఆరాధిస్తున్నటువంటి 33 కోట్ల మంది నామాలలో ఎవరైనా మరి పుట్టి గుడ్డివాని కన్నులు తెరిచినటువంటి సందర్భం ఉందా? మానవ ఆలోచనల చేత మానవుడు తనకిష్టమైన విధముగా మరి ఒక కథను అల్లుకొని, ఆ కథకు జీవం పోసి ఇదే నిజమేనని
మరి ఇది సత్యమని ప్రజల మీదకు రుద్దుతూ, మరి అనాది కాలం నుండి ఈ చెడ్డదానిని, ఈ అజ్ఞానాన్ని ప్రజల మీద రుద్దుతూ వారి యొక్క ప్రాపకాన్ని వారు గడుపుతా ఉన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, సత్యానికి దూరం చేస్తూ, నిజమైన దేవునికి వారిని మరి దూరం చేస్తూ, వారు సత్యం దగ్గరికి వస్తుంటే అడ్డుకుంటూ అనేక విధాలుగా మరి తమ పాపాన్ని ఇంకను పెంచుకుంటూ పోతూ ఉన్నారు. ఎప్పటికైనా సత్యాన్ని గ్రహించండి ప్రజలారా. యేసు ప్రభుల వారు నిజ దేవుడు. నేనే దేవుడనని ఏ ఒక్క దేవుడైనా, ఎవరైనా దేవుడినని చెప్పుకుంటున్నటువంటి ఏ నామములోనైనా ఎవడైనా ఒక్కడైనా అన్నారా? ప్రజలారా, నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని మరి సవాలు చేసినటువంటి నామము ఎవరిదైనా ఉందా? ఈ లోకంలో ఆలోచన చేయండి. ఏంటి ఇన్నిసార్లు యేసు ప్రభులు నేనే దేవుణ్ణి, వేరొక దేవుడు లేడు అని ఎంత ఖండితంగా చెప్తున్నాడేంటి? ఇంతమంది లోకంలో ఇన్ని రకాల నామాలు ఉంటే నేనే అంటున్నాడేంటి అని ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? అలా ఆలోచన చేస్తే సత్యం ఏమిటో నీవు గ్రహిస్తావు. కాబట్టి ఆనాటి ప్రజలు యేసు ప్రభులు అని అన్నారు, దెయ్యం పట్టినవాడని మరికొందరు, మరి కొందరేమో దెయ్యం పట్టినవాడని, మరికొందరేమో వెర్రివాడని వారి యొక్క మూర్ఖతను, వారి యొక్క దుష్ట మనస్సును బయట పెట్టుకున్నారు. అలాంటి దుష్టహృదయులైనటువంటి వారు సత్యమైనటువంటి వెలుగు, మరి చీకటిలో అంధకారంలో మరి నడుస్తున్నటువంటి వారికి గొప్ప వెలుగును కలుగు చేయటానికి వచ్చినటువంటి ఆ ప్రకాశమానమైన దివ్యమైన నామాన్ని వదిలిపెట్టి తమ జీవితాలను ఎప్పటికీ నాశనం చేసుకుంటూ, నాశనకోపములో బ్రతుకుతూ, నాశనకోపంలోనే తమ జీవితాలను వెళ్ళబుస్తున్నటువంటి వారి కొరకు, మరి పట్టి పీడిస్తున్నటువంటి రోగాల చేత, మరి కుదరని మరి అనారోగ్యాల చేత వారు అనేక విధాలుగా పడిపోయినప్పుడు, లోకమే చెడిపోయి ఉన్నప్పుడు తన ప్రియ కుమారుని మన కొరకు రక్షకునిగా అంగీకరించినటువంటి గొప్ప దేవుడు మన దేవుడండి. యేసు ప్రభుల వారిలో అంత శక్తి ఉంది. యేసు ప్రభుల వారిలో అంత మరి పరిశుద్ధత ఉంది. పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన మాటలో కానీ, చూపులో కానీ, తన ప్రవర్తనలో కానీ, తన జీవితంలో కానీ ఏ విధమైనటువంటి పాపం లేనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. తను జీవించినటువంటి జీవితము మనకి ఎంతో మాదిరికరమైనదండి. ఈ రోజున మరి సృష్టిని ఆయన మరి ప్రేమిస్తూ ఉన్నాడంటే, ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవిని ఆయన మరి అంతగా మరి ఆదరిస్తూ ఉన్నాడంటే, మరి ఈ రీతిగా క్షేమకరంగా ప్రతి జీవిని కాపాడుతూ ఉన్నాడంటే ఆయన ఎంత ప్రేమమయుడో, ఆయన ఎంత దయ కలిగిన వాడో నీవు ఒకసారి ఆలోచన చేయాలని ఈ ఉదయకాలమున మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు అంటున్నాడు కదా, యేసు ప్రభుల వారిని రాళ్లతో కొట్టాలని చూస్తే ఆయన అన్నాడు కదా, ఏ క్రియ నిమిత్తము దేవుని ద్వారా, నా తండ్రి అయిన దేవుని నుండి మీకు మీ మధ్య చేసినటువంటి ఏ చెడ్డ క్రియ ద్వారా నన్ను రాళ్లతో కొడతారు? ఎవడు మీకు అధికారం ఇచ్చాడని దేవుడు ప్రశ్నిస్తే వారు అంటున్నారు కదా, నీవు మనుష్యుడివై ఉండి దేవుని నన్ను చెప్పుకుంటున్నావు, అందుకే నిన్ను కొడుతున్నావు, నీవు దేవదూషణ చేస్తున్నావు అనేటువంటి మాట వారంటే, యేసుప్రభులు వారు అన్నారు కదా, పిచ్చివారులారా, ప్రవచనాలలో నా గురించి ఏం రాయబడిందో మీ ధర్మశాస్త్రంలో రాయబడి లేదా? మీరు దైవములని దేనిని అన్నారు? మీరు దైవములని నేను వేటిని గూర్చి నేను మీతో చెప్పానో మీ ప్రవచన గ్రంథంలో రాయబడి లేదా? మిమ్ముని గూర్చియే కదా నేను దైవములని మాట్లాడాను. మరి మీ పితరులైనటువంటి దావీదు కాలములో అబ్రహాము, మరి ఇస్సాకు, యాకోబు, మరి మరి మోషే, వీరి కాలములలో నేను మాట్లాడినటువంటి మాటలు మీకు గుర్తుకు రావటం లేదు. ధర్మశాస్త్రాన్ని మీరు పాటించట్లేదు కాబట్టి వీటిని గ్రహించుకున్నారు. యెషయా భక్తుడు, ఇర్మియా భక్తుడు ఇలాగున అనేక మంది నా గురించి ప్రవచించారే, నా ప్రవచనాలు మీ ధర్మశాస్త్రంలో స్పష్టంగా రాయబడి ఉన్నాయి. కానీ ఏ కారణమున మీరు నన్ను రాళ్లతో కొడతారు? ఏ కారణం చెప్పండి, కారణం చెప్పి నా మీద రాయేయండి అని చెప్పి ఆయన అన్నప్పుడు వారు అంటున్నారు కదా, వారు కేవలము భూ సంబంధమైనటువంటి ఆలోచనలతో ఉన్నారు తప్ప ఆత్మ సంబంధమైన ఆలోచనలు వారికి లేవు, ఆ తలంపులు వారికి లేవు. కాబట్టి ఆయనను దైవముగా ఒప్పుకొనటం లేదు. కాబట్టి యేసు ప్రభులు వారు అన్నారు కదా, ఏ నిమిత్తమో, ఏ కారణము నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టగలరు?
మీకు అధికారము ఎవడిచ్చాడని ప్రశ్నించటం జరిగిందండి. యేసు ప్రభుల వారిలో ఉన్నటువంటి ఆ సత్యమైనటువంటి వాక్ విన్నటువంటి వారు అనేక మంది అన్నారు కదా, యోహాను అయితే ఏ విధమైన సూచక్రియలు చేయలేదు, కానీ యోహాను ఈయనను గూర్చి చెప్పినటువంటి ప్రతి విషయము సత్యము అని అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో అనేక మంది మరి నమ్మి ఆయన చేసినటువంటి అద్భుత కార్యములను బట్టి కాక ఆయన నోటి మాటను బట్టి అనేక మంది ఆయన యందు విశ్వాసం ఉంచారు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, యేసు ప్రభులు వారు ఈ లోకములోనికి వచ్చినటువంటి, ఈ లోకములో పడి చెడిపోయినటువంటి, పాపములో జీవిస్తున్న వారి కొరకు, ఈ లోకములో నశించిపోతున్నటువంటి వారి కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చినటువంటి మంచి గొర్రెల కాపరి. ఆ ప్రధాన కాపరి చేతి కింద నీవుంటే ఆయన అన్నాడు కదా, అవసరమైతే నీ కొరకు ఆయన ప్రాణాన్ని పెడతానంటున్నాడు. ఇంకొక విషయం కూడా దేవుడు అన్నాడు కదా, మరి ఆయన అంటున్నాడు, నా దొడ్డిలో ఉన్నటువంటి గొర్రెల కొరకే కాదు, నా దొడ్డివి కానటువంటి గొర్రెలు అనేకములు ఈ లోకంలో ఉన్నాయి, వాటిని నా దొడ్డిలోనికి తేవడానికే ఈ లోకానికి వచ్చానంటున్నాడు. కాబట్టి ఈ రోజున ఆయన దొడ్డిలోనికి రాకుండా, ఆయన చేతి కిందకు రాకుండా, ఆయన మాట వినకుండా, ఆయన స్వరం వినకుండా, ఆయనని వెంబడించకుండా తిరుగుతున్నటువంటి అనేక గొర్రెలు ఈ లోకంలో ఉన్నాయండి. వాటన్నిటినీ ఆయన దొడ్డిలో చేర్చడానికే. ఆ దొడ్డి ఏమిటో కాదండి, సంఘం. ఆ గొర్రెల దొడ్డి దేవుని సంఘానికి సాదృశ్యం. దేవుని సంఘములోనికి ఆ గొర్రెలని, చెదిరిపోయిన గొర్రెలు, మాట వినని గొర్రెలు, మందమతులైనటువంటి గొర్రెలు, హృదయము రాతి కలిగినటువంటి గొర్రెలు, మరి మెత్తని మనస్సు లేనటువంటి గొర్రెలు, మరి రాతి హృదయముతో ఉన్నటువంటి గొర్రెలు అనేక మంది ఈ లోకములో పడి చెడిపోతూ ఉన్నారు. వారందరినీ కూడా ఆయన దొడ్డిలోనికి తేవడానికే ఆయన ఈ లోకంలో మరి వచ్చానని చెప్పారు. కాబట్టి నా ప్రియ దేవుని జనంగమ, చెదిరిపోయిన గొర్రెగా నీవున్నావా? ఆయన స్వరము వినని గొర్రెగా నీవున్నావా? ఏ రీతిగా నీ బ్రతుకుంది? ఈ రోజున నీవు ఆలోచన చేస్తే, నీ బ్రతుకుని ఒకసారి ఆలోచన చేస్తే, ఎంతకాలము నువ్వు ఎంతటి మరి నిత్యత్వాన్ని కోల్పోయావో, ఎంతటి జీవమును కోల్పోయావో, ఎంత నిర్జీవమైన బ్రతుకు నీలో ఉందో నీవు గ్రహించగలవు. ఈ మాటలు విన్నటువంటి నీలో ఈ గ్రహింపు దేవుడు తేవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి సత్యమైన దేవునిని ఈ రోజునైనా తెలుసుకునండి. సత్యమైనటువంటి వాక్కు యేసు ప్రభుల వారి మాట. ఆయన మాట వింటే దెయ్యాలు గజగజ వణికిపోయాయి. ఆయన మాట వింటే పక్షవాయువు విడిచిపోయిందండి. మరి ఆయన మాట వింటే చనిపోయిన వాడు సహితము తిరిగి లేచి బ్రతికి వచ్చారు, జీవం పోసుకున్నారు. కాబట్టి నా ప్రియ దేవుని జనం, ఇన్నే కాదండి, ఆయన చేసిన అద్భుత కార్యములను గూర్చి వ్రాయాలంటే ఆయన అన్నాడు కదా, ఒక భక్తుడు అన్నాడు, భూలోకమంత పుస్తకము మరి సముద్రమంత ఇంకు కూడా చాలదంటండి. అంత గొప్ప కార్యాలు చేసినటువంటి యేసు ప్రభుల వారు అనేక అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములను జరిగిస్తూ ఉన్నాడు. ఎప్పటికీ కూడా ఆయన నామమున మరి ప్రార్థన చేసినట్లయితే, ఆయన నామమున మోకరించి, నా ప్రియ దేవుని జనంగా ఒక మంచి విషయము ఈరోజు దేవుడు మీతో చెప్పమంటున్నాడు. మీలో ఎవరైనా రోగి ఉన్నారా? మీలో ఎవరైనా కుదరని మరి ఆరోగ్యం కలిగి ఉన్నారా? మరి దీర్ఘకాలము మరి అనారోగ్యంతో పడి ఉండి మరి అనేకమైనటువంటి సంవత్సరాలుగా మీ రోగము కుదరకుండా ఉన్నారా? అట్లాంటి వారితో ప్రభు చెప్తా ఉన్నాడు, నీవు నమ్మి విశ్వసించి, నీవు ఎవ్వరితో సంబంధం లేకుండా నీ గదిలోనికి నీవే వెళ్ళి తలుపు వేసి, ఎవ్వరూ నన్ను చూస్తున్నారనేటువంటి తలంపు లేకుండా, ఎవరో వింటున్నారనేటువంటి తలంపు లేకుండా, నీవు నిజముగా యేసు ప్రభుల వారు నన్ను స్వస్థపరుస్తాడు, నన్ను బాగు చేస్తాడు, యేసు ప్రభుల వారిని అడిగితే బాగు చేస్తాడంట, ఆ ఒక్క నిరీక్షణతో నీవు నీ గదిలోనికి వెళ్ళి మోకాళ్ళు వేసి, మోకరించకపోయినా కానీ నీవు నీ గదిలోనికి వెళ్ళి నుంచునైనా సరే, నిలబడైనా సరే ఆయనతో ఒక మాట చెప్పు, యేసయ్యా, నీ నామం మెరిగిన వాడని నేను కాదు, కానీ నీవు అనేక మందిని స్వస్థపరిచావంట. ఒక్కటే నేను నమ్ముతున్నానయ్యా, నీవు నన్ను స్వస్థపరిస్తే నేను నీకు సాక్షినవుతాను, నీవు నన్ను స్వస్థపరచగలవని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నానయ్యా అని నువ్వు ఒక మాట చెప్పు చాలండి.
నీలో ఉన్నటువంటి ఏ రోగమైనా, నీ ఇంటిలో ఉన్నటువంటి ఏ సమస్య అయినా తీరకపోతే నన్ను అడగండి. కాబట్టి నీవు అడుగుతున్నప్పుడు సందేహింపకుండా అడగాలండి. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి కదా! మరి నీవు అడుగుతున్నది నమ్మాలి. యేసు ప్రభువు నాకు ఇది ఇస్తాడు అని నీవు ఎప్పుడైతే గట్టి నమ్మకముతో, గట్టి విశ్వాసముతో నీవు ఆయన అడిగితే, మరి అడిగినప్పుడు సందేహపడకుండా అడగమన్నాడు దేవుడు. మరి నీవు నీ గదిలోనికి వెళ్ళి ఎవరితో నీకు సంబంధం లేకుండా, నీ నీ భార్యతో కానీ, నీ పిల్లలతో కానీ, నీ పక్క వారితో కానీ ఎవరితో సంబంధం పెట్టుకోకుండా నీకున్నటువంటి సమస్యని గురించి, నీకున్నటువంటి ఆ వ్యాధిని గురించి, నీకున్నటువంటి ఏ సమస్య అయినా, ఏ తలంపైనా మరి యేసు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళి నీవు అడిగితే ఆయన ఇస్తాడని నమ్మితే తప్పకుండా ఇచ్చేటువంటి దేవుడు నా దేవుడు. ఈ రోజున నీవు ఆ పని చేయగలిగితే నీవు తప్పకుండా ఆ ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని, ఆ రోజున జరిగినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు నీ జీవితంలో కూడా దేవుడు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. యేసు ప్రభుల వారు తప్ప నిన్ను గూర్చి ఆలోచించేటువంటి వేరొక నామము ఈ లోకము లేనే లేదండి. ఇది సత్యము, సత్యము, సత్యము. ఇది సత్యమైనటువంటి మాట కాబట్టే ఈ రోజున ప్రపంచమంతా ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ ఉంది. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈ స్వస్థత కావాలంటే మరి ఎవ్వరి దగ్గరికి వెళ్ళక్కర్లేదండి. ప్రార్థన, నీవు దేవుడు నీతో ఉంటే చాలు. కాబట్టి ప్రార్థన దేవుని దగ్గరకు నేను చేస్తుంది. ఆ ప్రార్థనే దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు నీ దగ్గరకు తీసుకుని వస్తుంది. ఈ సత్యాన్ని తెలుసుకుని మరి ప్రార్థనా జీవితంతో నీ యొక్క పనిని, నీ యొక్క దినాన్ని ప్రారంభించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈ రోజున ఈ లోకము మాట్లాడినట్లుగా మరి ఆయన వెర్రివాడనో, మరి తక్కువ వాడనో, తక్కువ కులం వాడనో నీవెప్పుడు ఆలోచన చేయకు. ఆయన అందరికంటే పైనున్నవాడు. ఆయన అందరినీ చూస్తున్నటువంటి వాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఆయన యొక్క నామాన్ని, ఆయన యొక్క శక్తిని నీవు ఆశ్రయించినట్లయితే నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలను నీవు చూస్తావు. ఆయన గొర్రెల మరి గొప్ప కాపరి, ఆయన గొర్రెలకు మంచి కాపరి. ఆ మంచి కాపరి చేతి కిందకు నీవు రావాలని, మరి ఆయన దొడ్డిలోనికి రాకుండా అటు ఇటు తిరుగుతున్నటువంటి నీవు ఆయన దొడ్డిలో చేర్చబడాలని ఆయన కోరిక కలిగి ఉన్నాడు. కాబట్టి మూర్ఖులైనటువంటి ప్రజల మాట నీ వినకుండా నిన్ను రక్షించగలిగేటువంటి నామాన్ని ఈ రోజైనా తెలుసుకుని ఆ సత్యంలోనికి రావాలని ప్రభు పేర నీకు మనవి చేస్తూ ఉన్నాను. యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున ఈ మాటలు మీ హృదయములలో, మీ జీవితాలలో నెరవేర్చబడునుగాక. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మరి ఇంతవరకు మనము ధ్యానం చేసినటువంటి మాటలను బట్టి ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, సజీవుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన. అయ్యా, ఈ రోజున మేము సజీవముగా ఉన్నాము అంటే నీ సత్యమైన నీ జీవపు మాటలే నాయన. అయ్యా, నీ మాటలను పట్టుకొని మేము బ్రతుకుతూ ఉండగా అదిగో నీ దొడ్డలోనికి రాని వేరే గొర్రెలు అనేక మంది లోకంలో తిరుగుతున్నాయి నాయన. సత్యమును గ్రహించకుండా మరి వ్యర్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు, ఈ లోకముతో పడి చెడిపోతున్నటువంటి వారు, ఈ లోకము ద్వారా పట్టబడిన వారు అనేక మంది ఈ లోకంలో ఉన్నారు నాయన. అయ్యా, నీ దొడ్డిలోనికి రాకుండా, నీ చేతి కిందకు రాకుండా, నీ స్వరాన్ని వినకుండా, నేను వెంబడించకుండా ఉన్నటువంటి వారు, నీ స్వరాన్ని వినకుండా చేస్తున్నటువంటి వారు కూడా ఈ లోకంలో ఉన్నారు నాయన. అలాంటి వారందరినీ నాయన నీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి ఆత్మలను రక్షించండి. మీరు అక్కడ సమీపమై ఉంటుంది నాయన. కృపాకాలం మరి ముగియబోతూ ఉండగానే అనేక మంది నాయన నీ రక్షణలోనికి వచ్చినట్లుగా సహాయం దయచేయమని ఈ రోజున ఒక తీర్మానం చేతనైనా అయ్యా, ఇదిగో తండ్రి, వారి గదిలోనికి వెళ్ళి అయ్యా నిజముగా నీకు ప్రార్థన చేయటానికి ఆలోచన కలిగినటువంటి నీ బిడ్డలందరినీ ఒకసారి దృష్టించమని, అలాంటి వారికి నాయన తక్షణమే నీ ఆశీర్వాదాలను, నీ స్వస్థతలను నాయన, నీ శక్తిని వారికి కనిపింపచేసి నాయన, నీ వెలుగును వారి మీద ప్రకాశింపచేసి వారి ఇంటిలో ఉన్న ప్రతి రోగమును, శాపమును కొట్టివేయమని అయ్యా, ఈ దినమందు మేము చేయి పనులన్నిటి మీద మీ కరుణను చూపి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మా ప్రయత్నాలలో అన్నిటినీ సఫలము చేసి నీవే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.